ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగతనం తానే చేస్తాడు. దొంగతనం చేస్తూ పట్టుబడితే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచన కూడా రాదు. దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఆ మనిషి దొంగ 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 అంటూ ఇంకొకరి మీద నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అసలైన ఓట్లను చేర్చండి, దొంగ ఓట్లను తొలగించండి అని మనవారు అడిగితే ఢిల్లీ నుంచి స్టేట్కి సంబంధించిన CEO దాకా మనం అడిగితే అసలైన ఓట్లను చేర్చండి, దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మన వాళ్ళు అడిగితే మన వాళ్ళు ఎవరైనా కూడా ఫామ్ 7 అప్లికేషన్లు పెడితే మన వాళ్ళు ఎవరైనా అడిగితే తాను ప్రజల డేటాను దొంగతనంగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం, ఉన్న ఓట్లను తొలగించడం తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విషయాలు నిజంగా ఈరోజు నేను ఆశ్చర్యం కలిగింది. నాకైతే ఈరోజు ఈనాడు పేపర్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈనాడు పేపర్ నాకు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరినంటా ఉన్నారు అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే ఆ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఆయనై, ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన. ఇవి నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అటువంటి తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేసి పట్టుబడిన ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దోషం ఎదుర్కొంటా తప్పు చేసి ఈ వ్యక్తి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ వ్యక్తి తానే దొంగ ఓట్లను తీసేసి, తానే దొంగ ఓట్లను చేర్పించి మంచి ఓట్లను తీసేసి తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్కి సంబంధించిన CEOకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. మనం అడగడం తప్పట. మంచి ఓట్లను నమోదు చేయండి అని చెప్పి మనం అడగడం తప్పట. అంటే దాని అర్థం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనలో తప్పు అని చెప్పి ఇష్యూను పెద్ద చేసి తనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని ఒప్పుగా చూపించుకొని అదేదో తప్పన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన మీదనే బురద జల్లడానికి కారణం ఏమిటో తెలుసా? కారణం వీటి మీద ఎంక్వైరీలు జరగకూడదు, దొంగ ఓట్లు అలాగానే కొనసాగాలి, మంచి ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరగకూడదు అని కుట్రబన్ని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నారు అనంటే ఈ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లు ఇటువంటి ఎల్లో మీడియా అంతా కూడా మోస్తాంది అనంటే అసలు వీళ్ళంతా కూడా మనుషులేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది అనంటే ఎంత తీవ్రమైంది అనంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ చెక్ బుక్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతా ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వాడిని మనం దొంగ అంటాం. మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా
మీ బ్యాంకు ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అని అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం. కానీ మన కర్మ ఏమిటి అని అంటే ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం, ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కేసులో కూడా దొరికిపోయినప్పుడు కూడా తాను ఇదే రకంగానే మాట్లాడాడు. సెక్షన్ 8 అంటాడు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటాడు. అంతేకాకుండా ఏమంటాడు, పోలీసులు ఆంధ్ర కంపెనీల మీద దాడి చేయడం ఏంది అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా ఇవే మాటలు మీకు గుర్తున్నాయా? ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నాడు? ఓటుకు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో టీవీలలో ప్రచారం అవుతా ఉన్నప్పుడు ఇదే మాటలే మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు మళ్ళీ ఇవే మాటలే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి నిజంగా కొనసాగితే అధికారంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తూ ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి పరిపాలన చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు.